ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. 105వ సంకీర్తన 24వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుని ప్రజలైన మనకు మన సమస్యలను, మన బాధలను, ప్రతికూల పరిస్థితులను జయించుటకు సర్వశక్తిగల దేవుడు శక్తినిస్తాడు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడుగా ఉన్న మన దేవుడు మనల్ని నిస్సహాయులుగా చేయడు. చేతగాని వారంగా ఉండడము ఆయనకిష్టము లేదు. అసమర్థులముగా నిందింపబడే వారముగా ఉండాలని ఆయన అస్సలు అనుకోడు. ఎక్కడ వృద్ధి కలగాలో, ఎక్కడ మనకు శక్తి జ్ఞానము కావాలో, ఏ చోట మనము ఫలించాలో అన్నీ కూడా దేవాతి దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. బలహీనులను బలపరచువాడు ఆయనే, శక్తిహీనులకు శక్తిని అనుగ్రహించువాడు కూడా ఆయనే, గాయపడిన వారిని ఆదరించువాడు కూడా ఆయనే అని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి సమాజంలో జీవిస్తున్న మనకు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయితే అందులో కొన్నింటిని మనం ఎదుర్కొని పరిష్కరించుకుంటాం, మరి కొన్నింటిని ఎదుర్కోలేక కృంగిపోతుంటాం. అది ఏ విషయంలోనైనా కావచ్చు. శారీరక బలహీనత కావచ్చు, శోధనలు, అప్పుల సమస్యలు, కుటుంబంలో జరుగుతున్న మార్పులు, గొడవలు, ఇలా ఏ విషయంలోనైనా మనము వాటిపై విజయము సాధించాలంటే మనకు ఆ సమస్యను జయించేంత బలము ఉండాలి, జ్ఞానము లేదా సామర్థ్యమైన ఉండాలి. లేని స్థితిలో మనమేమి చేస్తామో అని రాత్రి ఆలోచన చేస్తే ఇంకొకరిపైన ఆధారపడటమో లేదా ఇంకొకరి సహాయము తీసుకొని ఆ సమస్యను పరిష్కారము చేసుకోవడమో చేస్తూ ఉంటాం. మనం బైబిల్ గ్రంథములో చెప్పినట్లుగా చీమను చూసి కొన్ని విషయాలను నేర్చుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, చీమ తనకంటే 10 బరువును సైతము మోయగలదు. దాని సామర్థ్యం అది. కాని అంతకంటే బలమైన బరువైన ఆహారము దొరికిందే అనుకోండి, దానిని మోయడానికైతే మొదట అది ప్రయత్నిస్తుంది. దానివల్ల కాదు అని తెలిసినప్పుడు మనలాగా అది వదిలేసి పోదు. ఇది కాకపోతే ఇంకోటిలే అని కూడా అనుకోదు. అది వెళ్ళి ఇంకా కొన్ని చీమలను పిలుచుకొని వచ్చి అవి నివసిస్తున్న స్థలములోనికి దానిని తీసుకొని వెళతాయి. అంతేకాని చీమలు ఓటమిని మాత్రము ఒప్పుకోవు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడంటే తెలియని ఆ అల్పమైన ప్రాణులే భయపడక ముందుకు సాగుతుంటే, చేయాలనుకున్నది చేసుకుంటూ వెళుతుంటే కొన్నిసార్లు మనం మాత్రం నేనేమి చేయలేను, నా వల్ల కాదు, నా జీవితం ఇంతే, నా శక్తి నాకు చాలదు అనే పదాలు వాడుతూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం. సజీవుడైన దేవుణ్ణి ఎరిగి ఉన్న మనము, అద్వితీయుడైన దేవుణ్ణి తెలుసుకున్న మనము ఇంకెంత ధైర్యముగా ముందుకు వెళ్ళాలో ఆలోచించండి. ఇశ్రాయేలు వారు ఐగుప్తుకు వచ్చినప్పుడు వారి సంఖ్య చాలా అల్పమైనది. కొద్దిమంది మాత్రమే ఉండేవారు. యోసేపును అతని అన్నదమ్ములందరూ, ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ఆ ప్రదేశము వారితో నిండి ఉండెను. వారు విస్తరించి ఉన్న దానిని బట్టి అక్కడున్న రాజు అనుకున్నాడు, వీరి జనము మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నది అని. ఇశ్రాయేలుల జనసంఖ్యను బట్టి ఆ ఐగుప్తు రాజు భయపడ్డాడు. ఈ రాత్రి జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనకంటే బలహీనముగా ఉన్నది ఏది కూడా మనపై దాడి చేయలేదు. అది ఏ సమస్య అయినా సరే, ఏ శత్రువు అయినా సరే, కానీ మనము ఆ సమస్య కంటే బలహీనమైతే మాత్రం మనపై సులువుగా
దాడి చేస్తాయి. అయితే ఈ రాత్రి లేఖనముల ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు, మనల్ని బలవంతులుగా చేయగలిగేది ఆయనే. మన సమస్య కంటే, మన శోధనల కంటే, అనగా వాటిని జయించి వాటిపై విజయము సాధించగలిగే అంత అధిక బలము చేత మనల్ని నింపుతానని ఆయన మనకు ఈ రాత్రి జీవాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. మరటువంటి అధిక బలము ఈ రాత్రి జీవాక్యము వినుచున్న నీకు కావాలనంటే, నీకు రావాలనంటే, నీ చదువులో నీకు జ్ఞానము కావాలనంటే, ఉద్యోగ వ్యాపారాల్లో నువ్వు ముందుండాలనంటే, నువ్వు రాణించాలనంటే, నీకున్న శారీరక బలహీనతల నుండి నువ్వు విడిపించబడాలి, వాటిపైన జయము పొందాలనంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి. నీకున్న డబ్బు, నీకున్న తెలివి, నీకున్న శక్తి సరిపోక ఈ రాత్రి నువ్వు ఓడిపోయావు. కాని అధిక బలము ఉంటే ఖచ్చితముగా విజయము నీదే అవుతుంది కదా. కాబట్టి ఆ అధిక బలము కోసము ప్రార్థించు. నీలో అభివృద్ధి కలిగేలాగున ప్రార్థించు. నీ విరోధులందరూ, నీ శత్రువులందరూ ఆశ్చర్యపడే రీతిగా బలముగా నువ్వు తయారవుతావు. అది లోకము నుండి రాదు, ఏవో ఉత్పత్తులు వాడటము వలన కూడా రాదు. దేవుని శక్తిని ఆశ్రయించు. ఆయనే నిన్నధిక బలముతో నింపుతాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినుచున్న మీరు దేవుని యొక్క శక్తిని, బలము పొందుకొనుటకు అటువంటి కృపను దేవుడు మనకు దయచేలాగున ఈ రాత్రి జీవాక్యము వినుచున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఆ చోటే కళ్ళు మూసుకొని తలలు వంచి ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ మహోన్నతమైన కనికరము కలిగిన, జీవము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, మమ్మల్ని బలవంతులుగా చేయగలిగిన దేవుడవు నీవే. మా సమస్యల కంటే, మా శోధనల కంటే, అయ్యా వాటన్నిటిపైన విజయము అనుగ్రహించే దేవుడవు నీవే అని మీ యొక్క శక్తి చేత, మీ యొక్క బలము చేత, మీ యొక్క జ్ఞానము చేత మమ్మల్ని నింపి మాకు తండ్రి విజయమును అనుగ్రహిస్తారని, అయ్యా మిమ్మల్ని ఆశ్రయించాలని, తద్వారానే మాకు విజయము కలుగుతుందని అయ్యా ఈ రాత్రి మరొకసారి మీ వాగ్దానము ద్వారా మీరు మాకు జ్ఞాపకము చేసి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకై మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించండి. వారు అనుకున్న పనులన్నిటినీ సఫలపరచండి. వారు చేస్తున్న పనిలో వారికి ఆశీర్వాదమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి వివిధ శారీరక మానసిక రుగ్మతుల చేత బాధింపబడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి. అయ్యా, అది ఎంత భయంకరమైన శారీరక మానసిక రుగ్మత అయినా సరే తండ్రి, మీ పరిశుద్ధ నామమున దాన్ని తీసివేసి బిడ్డలకు సంపూర్ణ బలమును, శక్తిని, స్వస్థతని రాత్రి మీరు దయచేయమని వేడుకొనిచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. అయా, ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి అయా వారు రాయబోయే పరీక్షలో బిడ్డలకు విజయమును దయచేసి బిడ్డలు కుడికి గాని ఎడుమకు గాని తొలగిపోకుండా వారి చేపట్టి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం. దేవార్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునండి. అయ్యా, ప్రతి విధమైన ఆర్థిక బంధకముల నుంచి విడుదలను దయచేసి బిడ్డలకు శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి
దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నా, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి స్థిరమైన ఉద్యోగాలు, స్థిరమైన వ్యాపారాలు బిడ్డలకు దయచేసి వారి చేతుల కష్టార్జితమును మీరే దీవించి ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని రాత్రి జ్ఞాపకం చేసుకోండి నైనా. అయా, బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి అయా వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయా, బిడ్డల గర్భాలను ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం. దేవ, మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకుని రాత్రి ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య జరిగించబడుటలేదో నీ బిడ్డలను బలపరిచి ఆయా ప్రాంతాలకు నడిపించి ఆ చోట వారి ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులను మీ శిలువ వైపు త్రిప్పేటటువంటి కృప, శక్తిని, బలమును, జ్ఞానమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక అయా నిరాశతో ఆశ కలిగి ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి అయా విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నాను. ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి. అయ్యా, ఏ బిడ్డ, ఏ అక్కర, ఏ అవసరత, ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో నాకైతే తెలియదు తండ్రి. కానీ ప్రతి బిడ్డ యొక్క హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు వింటున్నావు. అయ్యా, వారి ప్రతి న్యాయమైనటువంటి కోరికను రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని అయ్యా ప్రతి న్యాయమైన కోరికను తీర్చి బిడ్డలను ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.